పొన్నం ప్రభాకర్ గారు నమస్కారం. మీ స్టేట్మెంటు ఈరోజు నేను చూసి కొంచెం బాధపడ్డమాట నిజం. మీరు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు సంతోషపడ్డ వాళ్ళలో నేను ఒకడిని. ఒక బీసీ బిడ్డగా ఒక బీసీ వ్యక్తి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఆహ్వానించదగ్గ పరిణామంగా అందరం అనుకున్నాం. కానీ ఈరోజు స్టేట్మెంట్లో కేవలం అసెంబ్లీ ఆవరణంలో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని పెట్టాలని, నిన్న తెలంగాణ జాగృతి అదేవిధంగా బీసీ సంఘాల బాధ్యులంతా కలిసి స్పీకర్ని కలిసి డిమాండ్ చేసిన తర్వాత మీరు చేసిన స్టేట్మెంట్లో మీకు కొన్ని గుర్తు చేయాలనుకున్నాను నేను. మొదటగా జ్యోతిరావు పూలేని, మహాత్మా జ్యోతిరావు పూలేని మహోన్నతుడని మీరు అంగీకరించినందుకు ధన్యవాదాలు. కానీ మహోన్నతుడు అంటూనే ఆయన విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టడానికి, ఆవరణలో పెట్టడానికి మీరు వ్యతిరేకించినట్టుగా మీ స్టేట్మెంట్ నాకెందుకో స్ఫురిస్తూ ఉంది. దీనికి రాజకీయాలు పొలమాల్సిన అవసరం లేదు. సబ్జెక్టు అసెంబ్లీ ఆవరణంలో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని పెట్టాలి అనేది. మీరు ప్రభుత్వంలో ఒక బీసీ మంత్రిగా పూలే గారిని మహోన్నతుడిగా పూజిస్తున్న మీరు అని చెప్పారు. మరి ఎందుకని నేను కూడా మద్దతు ఇస్తాను, ఖచ్చితంగా పూలే విగ్రహాన్ని పెడదాము అని చెప్పి నీకేమైనా రాజకీయ ఆలోచనలు ఉంటే అవి చెప్పుకుంటే సరే, కొంత దాన్ని మనం ఆలోచించవచ్చు. కానీ ఈ విషయాన్ని పూర్తిగా మర్చిపోయి కవిత గారు తెలంగాణ జాగృతి నుంచి డిమాండ్ చేసింది కాబట్టి ఆమెను విమర్శిస్తూ సబ్జెక్టుని పక్కకు పెట్టేసి ఈ సబ్జెక్టు గురించి చెప్పకుండా తప్పించుకున్నట్టుగా అనిపిస్తూ ఉంది. సరే, మీ మాటల్ని మీకు కోడి చేసినట్టయితే, మీ మాటలు మీరు చెప్పిన మాటల్లో ఏంటంటే 10 ఏళ్ళుగా ఉన్నప్పుడు మీరేం చేశారు పూలే విగ్రహం పెట్టకుండా అని అడిగారు. అది రాజకీయంగా మీరిద్దరూ విమర్శించుకునేది కావచ్చు. కానీ బీసీ బిడ్డలుగా మేమందరం అడుగుతున్నాం, దానికి నువ్వేం చెప్తావో చెప్పు. 10 ఏళ్ళుగా వాళ్ళు ఏం చేయలేదు. మరి రాష్ట్రం ఏర్పడ్డ నుంచి ఇప్పటిదాకా పరిపాలించిన మీరేం చేశారు? జ్యోతిరావు పూలే మీకెందుకు గుర్తు రాలేదు? మీరెందుకు విగ్రహం పెట్టలేదు? మేము ఈరోజు జాగృతి పిలుపుని మేము కూడా సమర్థించి అడుగుతున్నామంటే, గతంలో కూడా అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో పెట్టాలని జాగృతి ఆందోళన చేసినప్పుడు అందరం ఆహ్వానించాము, విగ్రహం పెట్టబడింది అక్కడ. మరి అదే కవిత గారు ఈరోజు పూలే గారి విగ్రహం పెట్టాలని అన్నప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఒక బీసీ బిడ్డగా మీరు? దీనికి జవాబు చెప్పి మీరు కవిత గారిని విమర్శిస్తే దాన్ని మరొకంగా అనుకునేవాళ్ళం. అలా కాకుండా 10 సంవత్సరాలు మీరేం చేశారు, మీకెందుకు జ్ఞాపకం రాలేదు, మరి ఇన్ని సంవత్సరాలు మీరేం చేశారు, మరి మీకెందుకు జ్ఞాపకం రాలేదు అనేది ఒకటి. రెండోది ఏంటి, పూలే గారు మాకు సదా స్మరణీయుడు, అందుకని మేము ప్రగతి భవనం పేరు మార్చేసి పూలే భవనంగా పెట్టాము అని మీరేదో భవనం కట్టించి ఆ కట్టించిన భవనానికి పేరు పెట్టినట్టు. పోయిన ప్రభుత్వం కట్టిపోతే ఆ కట్టిపోయిన భవనానికి పేరు మార్చి, బోర్డు మార్చి పేరు పెట్టి మేము అది చేసినామంటే ఎట్లా? కింద పడ్డోడు కూడా కాలు పైకేసి నేనే పెద్ద, నేనే గెలిచిన అన్నట్టుగా ఉంది తప్ప అంత విమర్శించాలని కూడా నాకు లేదు. కానీ మీది సబ్జెక్టుని పక్కన పెట్టినందుకే బాధ అనిపిస్తూ ఉంది. మీరు సబ్జెక్టు చెప్పి విగ్రహానికి మత్తేస్తున్నారా లేదా అనే విషయాన్ని చెప్పి మీరు ఏది మాట్లాడినా మనం కొంత అనుకునేవాళ్ళం. కానీ మీరు ఏదో కట్టినట్టుగా ఆ భవనం గురించి కూడా చర్చిస్తే మరోసారి చర్చించవచ్చు. ఆ భవనాన్ని చాలా ఏదో చెప్పేసి ఇప్పుడు ఆ భవనాన్ని మీరు వాడుకుంటున్నారు, ఆ భవనాన్ని వదిలిపెట్టిందే ఉంది. సరే, అవన్నీ రాజకీయంగా మనం అనుకున్నా కూడా మీరు అది కట్టి, ఆ భవనాన్ని కట్టి పెట్టిన పేరేం కాదు అది, పూలే గారిది. సరే, రైట్, సంతోషిద్దాం, ఓ పేరు పెట్టారు. కానీ మరి ఇక్కడ విగ్రహాన్ని ఏంటి, నువ్వు పెట్టదలుచుకున్నావా పెట్టదలుచుకోలేదా అనేది ప్రభాకర్ గారు చెప్పాల్సింది. అది చెప్పకుండా ఏదేదో చెప్పే ప్రయత్నం చేసిండు అనేది ఒకటి. రెండోది ఏంటి, బీసీ బిడ్డగా ఆయన అడుగుతుండట, మీ నియోజకవర్గంలో ఎంతమంది బీసీలకు మీరు అధికారం ఇచ్చారు అని. అయ్యా, మీ ప్రభుత్వంలో మీరు ఎంతమంది బీసీలకు అధికారం ఇచ్చారు? మీ ప్రభుత్వంలో ఎంతమంది బీసీలు ముఖ్యమంత్రులు అయ్యారు? నేను అడుగుతా ప్రభాకర్ గారు, మీరంటే నాకు చాలా గౌరవం ఉంది.
నేను ఈ గవర్నమెంట్ ఏర్పడగానే మీకు చాలా పెద్ద పోస్ట్ వస్తుందని నేను భావించాను. ఓ బీసీ ముఖ్యమంత్రికి పనికిరాడా? నీకే ముఖ్యమంత్రి ఇస్తే సంతోషించేవాళ్ళం కదా. బీసీ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించలేడా? నీకు అవకాశం ఇస్తే నువ్వు పరిపాలించలేవా? మళ్ళీ ఎందుకే రెడ్డే ముఖ్యమంత్రి కావాలి? ఎందుకు నీకు ఇవ్వకూడదు? నువ్వెందుకు ముఖ్యమంత్రి కాకూడదు? మా ముఖ్యమంత్రి అయితే మేము సంతోషిస్తాం కదా. ఎందుకు బీసీలు పనికిరారా ముఖ్యమంత్రిగా? ఎందుకని ఇవ్వలేదు? పోనీ ముఖ్యమంత్రి ఇవ్వలేదు కానీ ఒక ప్రధానమైనది ఫైనాన్స్, ఒక రెవెన్యూ, అలాంటి పోస్టులు కూడా నీకు ఇవ్వలేదు. ఎందుకని ఇవ్వలేదు? నువ్వు బీసీగానే ఇవ్వలేదు కదా అనేదాన్ని ఖచ్చితంగా మేము బీసీ బిడ్డలుగా, నీ అభిమానులుగానే, ఒక బీసీ అభిమానులుగా మేము కూడా కోరుకుంటాం. అది కూడా మీరు చూడాలి కదా. ఇప్పటికైనా ప్రతిపక్షంలో పదవి ఇస్తారా అని అడుగుతున్నాను. నేను అడుగుతున్న సూటిగా, ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మా పొన్నం ప్రభాకర్ని చేస్తారా? ఒక బీసీ బిడ్డకు ముఖ్యమంత్రి పదవి ఇస్తారా? నువ్వు వైదొలుగుతావా అని రేవంత్ రెడ్డి నేను కూడా అడుగుతాను. అందుకని ప్రశ్నించేవాడికి ఏదైనా ప్రశ్నిస్తాడు. దొరికింది కదా ఛాన్స్ అని ప్రశ్నిస్తే మీరు ప్రశ్నించుకోండి. కానీ నా డిమాండ్కు, మా బీసీల డిమాండ్కు మీరు జ్యోతిరావు పూలే, అంబేద్కరే స్వయంగా జ్యోతిరావు పూలేని గురువుగా భావిస్తున్నా అని చెప్పాడు, నా గురువు అని చెప్పాడు. అలాంటి జ్యోతిరావు పూలేని బలహీన వర్గాలందరూ కలిసి ఒక విధంగా చెప్పాలంటే మహాత్ముడిగా, ఒక సంఘ సంస్కర్తగా చూసుకునే బీసీల ఒక దేవుడిగా భావిస్తూ ఉంటారు. అలాంటి పూలే విగ్రహాన్ని పెట్టడానికి ఇంత చర్చ అవసరమా? ఎందుకని నువ్వు దానికి సమర్థించకూడదు? సమర్థిస్తే కవిత గారితో నువ్వు నాయకత్వం వహించు, దానికి మేము కాదంటావా? నువ్వు కూడా రావాలనే కోరుతా ఉన్నాం. రేపు 26వ తారీఖు నాడు పెట్టే రౌండ్ టేబుల్కి మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తాం. రండి, మీరు స్వయంగా వచ్చే నాయకత్వం వహించండి విగ్రహం పెట్టిందాక, మేము కాదంటలేము. అందుకని ఇప్పటికైనా ఒక బీసీ బిడ్డగా, మీరు కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏదో మేలు చేసినట్టు చెప్తాను, స్వయంగా నీకే సీట్ ఇవ్వకపోతే, ఒక బీసీ బిడ్డగా నిన్ను అణచివేస్తే, ఎవరికో ఇస్తే నాకు అన్యాయం జరిగిందని ఒక ఇండిపెండెంట్గా పోటీ చేసిన విషయాన్ని మర్చిపోతే ఎట్లా ప్రభాకర్ గారు? కాబట్టి ఇప్పుడు ఎవరెంత అన్యాయం చేశారు, ఏం చేశారు అని లెక్క పెట్టి కొలుసుకుంటే చర్చలు అది వేరు. కానీ ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, నువ్వైనా నేనైనా మరొకరైనా దాన్ని సైడప్ కాకుండా సబ్జెక్టుగా అసెంబ్లీ ఆవరణంలో జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టడానికి మీరు మద్దతు ఇస్తున్నారా లేదా? దాన్ని మీరు అంగీకరిస్తారా లేదా? దాన్ని ఆ డిమాండ్ని మీరు స్వీకరిస్తారా లేదా? మాతో పాటు మీరు కలిసి వస్తారా లేదా? ఇది ఖచ్చితంగా మీ నోటి నుంచి వినాలని నా కోరుకుంది. దాన్ని చెప్తే సంతోషిస్తాం.